students as per your time zone. సో ఈరోజు క్లాస్లో మనము యాజ్ ప్రొజెక్షన్ అనే సీరియలైజేషన్ ఫంక్షన్ ఎప్పుడు ఆడతాం అంటే ఒక సింపుల్ సినారియో ఇస్తాను. సో అంటే ఇంకా చాలా సినారియోస్ ఉండొచ్చు. సో నాకు తెలిసిన ఒక సింపుల్ సినారియోస్ చెప్తాను. సో అది కూడా ఇందాక మనం ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసినట్టు డైనమిక్ కావాల్సిన టేబుల్. ఓకేనా. సో యాజ్ ప్రొజెక్షన్ వాడి కూడా మనము ఒక టేబుల్లో కావాల్సిన డైనమిక్గా డిస్ప్లే చేయొచ్చు అనమాట. బట్ ఈ యాజ్ ఈక్వాలిటీ అనేది సో ఇట్స్ బిట్ డిఫరెంట్ ఫ్రమ్ యాజ్ ఆబ్జెక్ట్. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏ విధంగా డిస్కస్ చేసామంటే సో ఈ నేమ్స్ తర్వాత యూజ్ అవుతాయి. సో రైట్. సో ప్రీవియస్ వీడియోలో మనం ఎలా డిస్కస్ చేసాము, కాలం అంటే మల్టిపుల్ వాల్యూస్ తీసుకుంటానికి కాలం, ఓకే, స్టాటిక్ స్టెప్ క్వైరీ ఐడి, ఓకే, క్వైరీ ఐడి అంటే స్టాటిక్ _1 అని, ఓకే, _1 డాట్ సెలెక్షన్, ఓకే, 0 అంటే సెలెక్షన్ బైండింగ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు 0 ప్లస్ ఏ కాలం వాల్యూ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ కాలం అంటే స్టాటిక్ _1 అనే టేబుల్లో ఉన్న కాలం నేమ్ అనమాట, కాలం నేమ్, ఓకే. సో దీన్ని యాజ్ ఆబ్జెక్ట్గా మనం పాస్ చేసి సో డైనమిక్ కాలమ్స్ ఇన్ ఏ టేబుల్ అచీవ్ చేసాం అనమాట. ఓకే ఓకే ఇవి ఓకే. ఇప్పుడు సేమ్ ఫంక్షనాలిటీ అంటే డైనమిక్ కాలమ్స్ ఇన్ ఏ టేబుల్ యూజింగ్ యాజ్ ప్రొజెక్షన్ ఎలా అచీవ్ చేయొచ్చు, యాజ్ ప్రొజెక్షన్ ఎలా అచీవ్ చేయాలి. ఓకే. సో ఈ యాజ్ ప్రొజెక్షన్ యూజ్ చేసేటప్పుడు మనం కాలం యూజ్ చేయాలి. ఓకే. సో రో యూజ్ చేస్తాం. ఓకే. సో ఎందుకు కాలం యూజ్ చేస్తే రిజల్ట్ ఏమొస్తుంది, రో ఎందుకు యూజ్ చేయాలని మనం ఇప్పుడు చూడబోతున్నాము. సో లెట్స్ టేక్ బ్లాంక్ డాష్ బోర్డ్ హియర్. సో drag and drop this table widget here and create one table. Okay. సో ఈ కాలమ్స్ నేను ఆల్రెడీ ఎందుకు రాసి పెట్టుకున్నానంటే సో ఈ కాలమ్స్ మీద నేను డైనమిక్ కాలమ్స్ అనే టేబుల్ డిస్ప్లే చేయబోతున్నాను కాబట్టి సో ప్రీ డిఫాల్ట్గా నేను రాసుకున్నాను వాటి ఏపీ నేమ్స్, మళ్ళీ టైం వేస్ట్ అవ్వకుండా వీడియోలో. సో లెట్స్ టేక్ అకౌంట్ నేమ్. సో డిలీట్ దిస్ వన్ అండ్ డిలీట్ దిస్ వన్. సో అకౌంట్ టైప్ అకౌంట్ ఓనర్. సో అకౌంట్ ఓనర్. సో ప్రోడక్ట్ నేమ్, అమౌంట్, ఈ 4 ఫీల్డ్స్ ఉన్నాయి. ఇండస్ట్రీ ఓనర్ రోల్, ప్రోడక్ట్ ఫ్యామిలీ. లెట్స్ టేక్ ఇండస్ట్రీ role, product family, anything, opportunity score. Let's take opportunity score. OPQR. Opportunity source, sorry, opportunity source, not score. Okay, so 1 minute, guys, I'll go back in 1 minute. Yeah, let's continue. So మనం ఒక టేబుల్ డిస్ప్లే క్రియేట్ చేసాము. సో let's fit it to widget. So let's create a static step again. Okay, create a static step. సో ఇక్కడ బిఫోర్ దట్, ఓకే, సో ఇక్కడ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసామంటే SQL, ఓకే, సో ఈ లైన్ ఉంది కదా, ఇది ఫస్ట్ లైన్. మనకు తెలుసు లైక్ అనాటమీ ఆఫ్ ద SQL మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లైన్ ఎప్పుడు లోడ్ ద డేటా సెట్ అయిపోయింది ఉంటుంది. తర్వాత మనం ఏమైనా ఫిల్టర్స్ అప్లై చేసేట్టే నెక్స్ట్ లోడ్ తర్వాత ఫిల్టర్ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే ప్రొజెక్షన్ లైన్ అనమాట. ఓకేనా, ప్రొజెక్షన్ లైన్ అని కూడా అంటారు, గుర్తుపెట్టుకోండి. ప్రొజెక్షన్ లైన్, ఇది లిమిట్ లైన్. సో డైనమిక్గా మనము మార్చాలి అంటే సో ఎక్కడ మార్చాలి, సో డిఫాల్ట్గా ఒక కాలం డిఫాల్ట్గా పెట్టేస్తాము. అంటే అన్ని కాలమ్స్ రిమూవ్ చేసి అన్ని కాలమ్స్ యాడ్ చేసేది ఆ పాసిబిలిటీ కాకుండా సో ఫస్ట్ ఈ
ఆపర్చునిటీ నేమ్ని హైడ్ అన్హైడ్ ఆప్షన్ ఇవ్వకుండా మిగతా అన్ని కాలమ్స్కి మనము హైడ్ అన్హైడ్ చెక్ బాక్సెస్ ఇస్తాం అనమాట. ఓకేనా. సో స్టాటిక్గా ఒక కాలం అలాగే యాజ్ ఇట్ ఈస్గా స్టాటిక్గా పెట్టేస్తాం. ఓకే. సో మిగతా అన్ని కాలమ్స్ని మనము డైనమిక్గా డిస్ప్లే చేసే ఆప్షన్ ఇవ్వాలన్నమాట. సో ప్రొజెక్షన్ అంటే అట్లా. ఓకేనా. సో యాజ్ ప్రొజెక్షన్ వాడి ఎలా చేస్తామంటే, సో మనము చెక్ బాక్స్ క్లిక్ ఇవ్వగానే సో ఏపీఐ నేమ్ యాజ్ ఈ లేబుల్. ఓకేనా. సో అంటే అకౌంట్ అండర్స్కోర్ టైప్ అనే వచ్చు, వేరే ఏమైనా వచ్చు. సో ఈ లేబుల్ ఏపీఐ నేమ్ రావాలి, యాజ్ ఇది రావాలన్నమాట. ఓకే. సో యాజ్ ఇలా అచీవ్ చేయడానికి సో మనం ప్రొజెక్షన్ వాడే చేయొచ్చు అనమాట. సో బిఫోర్ ఓకే. సో now let's create on that static step. Okay, so click on this create query, create custom query. So ఇక్కడ API నేమ్ అంటే సో API నేమ్. సో ఎందుకు API నేమ్ తీసుకోవాలంటే, సో ఇక్కడ మీరు ఇందాక చూసాం కదా SQL లో. సో ఇది API నేమ్. సో q.API నేమ్ యాజ్ అని మన లేబుల్ వెళ్తుంది అనమాట. ఓకే. సో దట్స్ ప్రొజెక్షన్ ఇన్ ద ప్రొజెక్షన్ లైన్లో. సో q.API నేమ్ యాజ్. సో ఇక్కడ ఏపీఐ నేమ్ తీసుకోకపోయినా మళ్ళీ లేబుల్ తీసుకోవచ్చు. ఓకే. సో ఇట్స్ అప్ టు అస్. ఓకేనా. సో ఇక్కడ మాత్రం ఏపీఐ నేమ్ ఉండాలి కాబట్టి లేబుల్, సో దాని తర్వాత ఏపీఐ నేమ్ దాని తర్వాత లేబుల్ ఉండాలి కాబట్టి సో ఆ రెండింటిని మనము స్టాటిక్ స్టెప్లో తీసుకుంటాం. ఓకే. సో ఫస్ట్ నేను ఇక్కడ లేబుల్ అయినా తీసుకోవచ్చు, అంటే కాలం నేమ్ ఏమైనా ఇవ్వచ్చు లేబుల్. సో నెక్స్ట్ టెక్స్ట్ API నేమ్. సో లేబుల్. సో ఈ కాలమ్స్ అన్నిటికీ నేను ఇది API నేమే బట్ లేబుల్ మారుస్తాను అనమాట. అండర్స్కోర్ తీసేస్తాను లేబుల్ సిన్స్ ఇట్ ఇస్ లేబుల్. టైప్ దిస్ ఇస్ ద API నేమ్. సో ఇఫ్ యూ రిమెంబర్ ఇన్ లాస్ట్ క్లాస్, ఓకే, సో మనము అట్లీస్ట్ ఒక డైమెన్షన్ ఉండాలని చెప్పేసి ఒక స్టాటిక్ స్టెప్ దట్స్ అ రిక్వైర్మెంట్. ఓకే. సో మినిమం 1 డైమెన్షన్ లేకుండా మనం స్టాటిక్ స్టెప్ క్రియేట్ చేయలేము. సో సిన్స్ వి ట్రైడ్ దట్ అండ్ వి గాట్ ద ఎర్రర్. సో ఇండస్ట్రీ API నేమ్ ఇండస్ట్రీ. Okay, next so we are ready with our static step. Delete this one. Okay. Now drag and drop this one. Okay. So I will save this one. So this as equality demo. Okay. Is equal to demo YouTube video. Okay, let's save it any of app that you like. Save it. Oh, so I suggest you to refresh once you save. So, okay, so now you come here and edit. Click on this again. Okay, so SQL ఎడిట్ చేసి రన్ చేయకుండా మనం డైరెక్ట్గా అడ్వాన్స్ ఎడిటర్లోకి వెళ్ళి క్వెరీలోకి వెళ్తే ఆ క్వెరీ మనకి ఇక్కడ డైరెక్ట్గా కాపీ పేస్ట్ కనపడదు. సో నేను ఇంతకుముందు క్లాస్లో చెప్పినట్టు సో యూ కెన్ యాక్చువల్లీ కాల్ ఇట్ యాజ్ హ్యాక్ ఆర్ జుగాడ్ వాట్ ఎవర్ యూ కాల్. సో SQL సంథింగ్ ఎడిట్ చేసి ఏదైనా స్పేస్ ఇచ్చి కానీ ఏదైనా ఇచ్చి రన్ చేద్దాం. ఓకే. సో వాల్యూస్ ఇంక్రీజ్ చేయడమో లేకపోతే అట్లా స్పేస్ ఇచ్చి రన్ చేయడమో చేయండి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మళ్ళీ మనం ఈ క్వెరీలో అడ్వాన్స్ డేటాలోకి వెళ్తే క్వెరీ సెక్షన్ ఆటోమేటిక్గా ఇక్కడ ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు మనము బైండింగ్ సింటాక్స్ ప్రిపేర్ చేద్దాము. సో స్టాటిక్ స్టెప్లో ఉంది. సో సెలక్షన్ బైండింగ్ చేయాలనుకుంటున్నాము. సో డైరెక్ట్గా ఇక్కడ ప్రొజెక్షన్ టైప్స్లోకి వెళ్ళి యాజ్ ప్రొజెక్షన్ క్లిక్ ఇస్తాము. ఓకే. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు కాలం అంటే ఆబ్వియస్గా మల్టిపుల్ వాల్యూస్ సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఆబ్వియస్గా సెల్ ఈజ్ నాట్ ద ఆప్షన్. ఓకేనా. సెల్ ఇప్పుడు సింగిల్ వాల్యూ సెలెక్ట్ చేసుకున్నప్పుడు సెల్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, మనం సెల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి డౌట్ రావచ్చు అనమాట,
అంటే సెల్ తీసుకోవాలా కాలం తీసుకోవాలని. సో కాలం తీసుకుంటే ఏ విధంగా మనకి వాల్యూస్ వస్తాయి, ఓకేనా. సో కాలం తీసుకుంటే సో ఎందుకు అది ఆప్షన్ కాదని చెప్తాను చూడండి. సో ఇక్కడ ఏంటి ఏపీఐ నేమ్ యాజ్ లేబుల్ అని అంటున్నాం కదా. సో ఇక్కడ ఏపీఐ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాను, అలాగే లేబుల్ కూడా సెలెక్ట్ చేసుకుంటాను, అంటే మల్టిపుల్ వాల్యూ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓకే. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఇక్కడ సో మనకి 0th పొజిషన్ ఫస్ట్ పొజిషన్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ లేదనమాట, ఓకే. సో యాక్చువల్గా మనకి ఏంటి ఇంతకుముందు అంటే ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో ఇక్కడ 0th పొజిషన్ ఫస్ట్ పొజిషన్ అంటే ఇండెక్స్ పొజిషన్ ఇక్కడ ఉండేది. సో బట్ ఇక్కడ నేను ఎప్పుడైతే యాజ్ ఈ ప్రొజెక్షన్ సెలెక్ట్ చేసుకున్నానో కాలంకి ఇండెక్స్ పొజిషన్ అనేది లేదనమాట. సో దట్స్ వన్ థింగ్, ఓకే. సో నెక్స్ట్ సపోజ్ మనం ఇక్కడ యాజ్ ప్రొజెక్షన్ లేదు అంటే ఇంకా మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం, డైరెక్ట్గా యాజ్ స్ట్రింగే ఉంది, ఓకే. సో కాలంలోకి వెళ్ళాము. సో సెలెక్షన్ మేబీ యాజ్ ఆబ్జెక్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్నా కూడా సమ్వేర్ ఇక్కడ చూడండి లైక్ ఇట్స్ నాట్ గివింగ్ ద పొజిషన్, ఓకే. సో అరే పొజిషన్ 0 1 2 3 ఉంటుంది కదా, ఆ పొజిషన్ లేదు. నెక్స్ట్ సో ఎందుకు లేదని మీకు డౌట్ రావచ్చు, ఎందుకంటే సో ఇక్కడ సింగిల్ సెలెక్షన్ రిక్వైర్డ్ అనేది మనము సెట్ చేయలేదు. మేబీ లెట్స్ సే సింగిల్ సెలెక్షన్ లేదా మల్టిపుల్ సెలెక్షన్ రిక్వైర్డ్ నేను సెట్ చేస్తాను ఇక్కడ. సో ఇక్కడ సింగిల్ ఫస్ట్ మల్టిపుల్ సెలెక్షన్ రిక్వైర్డ్ అని సెట్ చేస్తాను. లెట్స్ సేవ్ ఇట్. సో అది రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఆల్వేస్ ఐ రికమెండ్ యూ టు సేవ్ అండ్ రిఫ్రెష్ ఇట్ వన్స్, ఓకే. సో ఇప్పుడు ఈ విడ్జెట్ని సింగిల్ సెలెక్షన్ మల్టిపుల్ సెలెక్షన్ ఇచ్చి సేవ్ చేస్తున్నాను, ఓకే. బట్ సేవ్ ఇక్కడ మల్టిపుల్ సెలెక్షన్ ఇచ్చి సేవ్ చేసిన తర్వాత అది రిఫ్లెక్ట్ అవ్వడానికి ఆల్వేస్ రికమెండ్ యూ టు ద రిఫ్రెష్ ద డాష్ బోర్డ్ వన్స్, ఓకే. Now again you click on here, select the static step, next you click on C. ఇప్పుడు row index వస్తుంది. Now you select the column, okay. So column again, now we are not getting the row index, okay. So again edit చేసుకొని ఇక్కడ row index యాడ్ చేయొచ్చు కానీ బట్ డిఫాల్ట్గా సింటాక్స్ ఇవ్వాలి. సో now in this scenario we need to go for the row, okay. So rows selection function కి వెళ్ళాలి. సో serialization function I will select it as a projection, okay, and selection function I will go select it as a row, okay. So next ఇక్కడ చూడండి row కి we are getting the row index, okay. సో నేను 0 సెలెక్ట్ చేసుకొని చేశాను అనుకోండి, అంటే ప్రొజెక్షన్ టైప్ చేసి కాపీ చేసి పేస్ట్ చేశాను అనుకోండి. సో నేను యాక్చువల్గా రియల్ టైంలో మల్టిపుల్ వాల్యూ సెలెక్ట్ చేసుకున్నా కూడా ఓన్లీ 0 వాల్యూ మాత్రమే చూపిస్తుంది. సో మీరు జస్ట్ వాల్యూ వెరిఫై చేసుకోవడానికి మాత్రం 0 సెలెక్ట్ చేసుకొని సో సెలెక్ట్ మల్టిపుల్ వాల్యూస్, ఓకే. సో ఎందుకు 2 వాల్యూస్ సెలెక్ట్ చేసుకుంటాను ఇంతకుముందు వీడియోస్లో, ఎందుకు ఓన్లీ ఒక వాల్యూ అంటే సో ఈ యాజ్ ప్రొజెక్షన్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే సో ఏపీఐ నేమ్ యాజ్ ఏపీఐ నేమ్ అంటే స్టాటిక్ స్టెప్లో ఉన్న ఏపీఐ నేమ్ యాజ్ లేబుల్లో ఉన్న వాల్యూ ఇలా వెళ్తాను అనమాట. సో దట్స్ ద పర్పస్, ఓకే. సో నా ఐ విల్ నాట్ సెలెక్ట్ ఎనీథింగ్, ఓకే. సో ఇలా ఇక్కడ వీ షుడ్ యాక్చువల్లీ గెట్ ద రిజల్ట్ హియర్, ఓకేనా. సో ఏంటి ఎందుకు రిజల్ట్ రాలేదు అంటే సో ఇక్కడ మనము మల్టిపుల్ లెట్స్ సే కాపీ దిస్ వన్. సో ఇక్కడ యాక్చువల్గా మనకి డిఫాల్ట్గా ఏదైనా రిజల్ట్ వస్తుంది, ఎందుకు రాలేదంటే సో లెట్స్ క్లిక్ ఆన్, ఓకే. సో ఇక్కడ మల్టిపుల్ సెలెక్ట్ పెట్టానే కానీ సో మల్టిపుల్ సెలెక్ట్ రిక్వైర్డ్ పెట్టలేదు అనమాట. సో రిక్వైర్డ్ పెట్టకపోవడం వల్ల మల్టిపుల్ సెలెక్ట్ రిక్వైర్డ్ అట్లీస్ట్ ఒక వాల్యూ కూడా సెలెక్ట్ అవ్వలేదు. సో ఒక వాల్యూస్ కూడా సెలెక్ట్ అవ్వకపోవడం వల్ల సో బై డిఫాల్ట్గా మనం 0th పొజిషన్ సెలెక్ట్ చేసినా కూడా సో ఆ 0th పొజిషన్లో డిఫాల్ట్ సెలెక్షన్ ఇది లేదు కాబట్టి మనకి అక్కడ ఏం వాల్యూ డిస్ప్లే అవ్వట్లేదు, ఓకే. సో నేను డైరెక్ట్గా ఈ మల్టిపుల్ సెలెక్షన్ ఇక్కడ తీసుకున్నాను. సో ఈ let me copy paste, okay. సో అపార్చునిటీ నేమ్ స్టాటిక్గా పెడదాము. సో ఆఫ్టర్ దిస్ వన్ యూ కాపీ పేస్ట్ తీసుకున్నాం, ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆల్ అని సెలెక్ట్ ఇప్పుడు ఇక్కడ ఏం వాల్యూ సెలెక్ట్ అయింది లేదనమాట. సో లెట్స్ సే క్లిక్ ఆన్, సో ఎర్రర్ వస్తుంది, ఓకే. సో ఎందుకంటే సింగిల్ సెలెక్షన్ ఈ మల్టీ వాల్యూ సెలెక్ట్లో లిస్ట్ సెలెక్టర్లో సో మనం ఏ వాల్యూ కూడా సెలెక్ట్ చేయలేదు, ఓకే. సో నేను ఎప్పుడైతే ఒక వాల్యూ సెలెక్ట్ చేశానో అప్పుడు ఏమవుతుంది అంటే ఇది పాస్ అవుతుంది, ఓకే. మై సెలెక్షన్ విల్ బి పాస్ టు ద SIQ చూడండి. సో చూడండి అకౌంట్ టైప్ యాజ్ అకౌంట్. సో బట్ ఇఫ్ ఐ రిమూవ్ దిస్ వన్, ఇక్కడ ఇది రిమూవ్ చేశానంటే ఎందుకు ఎర్రర్ వస్తుందంటే
సో దీని తర్వాత యాక్చువల్గా ఐ మీన్ లెట్స్ వన్స్ ఐ గెట్ దేర్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గో బ్యాక్. ఓకే, సో ఏమవుతుందంటే సో ఎందుకు ఎర్రర్ వస్తుందంటే సో క్యూ డాట్ opportunity name as opportunity name ఇలా ఉంటుంది కదా. సో నేను ఏం వాల్యూ సెలెక్ట్ చేయకపోతే కామా ఇక్కడ నా బైండింగ్ సింటాక్స్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏం వాల్యూ సెలెక్ట్ చేయకపోతే ఇలా నల్ వచ్చేస్తాను అనమాట, కామా. సో దీనివల్ల ఎర్రర్ వస్తుంది. సో అన్లెస్ నేను ఏదైనా సెలెక్ట్ చేస్తే ఓకేనా, సెలెక్ట్ చేసినప్పుడు మాత్రమే మనకి ఎర్రర్ లేకుండా వాల్యూ వస్తుంది. సో ఇది ఎప్పుడు మల్టీ సెలెక్ట్ చేసుకున్నాను అంటే మల్టీ ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూడండి మల్టీ సెలెక్షన్ సెలెక్ట్ చేసుకున్నాను అంటే మల్టీ సెలెక్ట్ చేసుకున్నాను. బట్ ఇక్కడ వాల్యూ ఏం లేదు కాబట్టి అట్లీస్ట్ ఒక వాల్యూ కూడా సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి ఇక్కడ సింటాక్స్ ఇలా అయిపోతుంది. ఓకేనా, సో కామా, సో తర్వాత ఏం లేదు. ఓకే, సో సింటాక్స్ ఇది రాంగ్ సింటాక్స్ కాబట్టి మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏదైనా వాల్యూ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ వాల్యూ పాస్ అవుతుంది కాబట్టి సో అట్లీస్ట్ ఒక వాల్యూ పాస్ అవుతుంది. ఏంటి మనం ఏదైతే అకౌంట్ టైప్ పాస్ అవుతుంది. సో దట్ యూ కెన్ అబ్జర్వ్ హియర్. ఓకే, సో కాబట్టి మనకి ఏం ఎర్రర్ రాదు. సో ఐ సెలెక్ట్ వన్ మోర్. ఓకే, చూడండి కామా. సో ఇది ప్రొజెక్షన్ టైప్ అనమాట. అంటే ఎందుకు ఇది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఏపీఐ నేమ్ కామా లేబుల్ అని ఇచ్చామంటే ఏపీఐ నేమ్లో ఉన్న వాల్యూ ఇది. ఓకేనా, యాజ్ అనేది ఆటోమేటిక్గా మనం ఇక్కడే రాయమండి, కానీ ఆటోమేటిక్గా ప్రొజెక్షన్ కాబట్టి యాజ్ ఆటోమేటిక్గా అదే తీసుకొని సో లేబుల్లో ఉన్న వాల్యూ అదే రోల్లో లేబుల్లో ఉన్న వాల్యూ తీసుకొని ఇక్కడ ఇస్తాం అనమాట. ఓకే, సో దట్స్ ద కీ థింగ్ దట్ వీ నీడ్ టు అబ్జర్వ్ ఇన్ ద యాజ్ ప్రొజెక్షన్ సీరియలైజేషన్. ఓకే, నెక్స్ట్ సపోజ్ నాకు ఇలా ఏం వాల్యూ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏం చేయనప్పుడు ఎర్రర్ వస్తుంది. ఓకేనా, దట్స్ యూజర్ ఇస్ నాట్ లైకింగ్ దట్. ఓకే, సో అప్పుడు ఏం చేయాలంటే ఐ రికమెండ్ ఏదర్ యూ అట్ ద ఎండ్ యూజర్ ఓకేనా మల్టీ సెలెక్షన్లోకి వెళ్ళి సో మల్టిపుల్ సెలెక్షన్లోకి వెళ్ళి అట్లీస్ట్ ఒక వాల్యూ రిక్వైర్డ్ సెలెక్ట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే అట్లీస్ట్ ఒక వాల్యూ బై డిఫాల్ట్కి సెలెక్ట్ అవుతుంది. ఓకే, సో కాబట్టి సో మనం ఈవెన్ డాష్ బోర్డ్ లోడ్ చేసినప్పుడు కూడా సో ఎర్రర్ లేకుండా అట్లీస్ట్ బై డిఫాల్ట్గా ఈ కాలంతో పాటు ఈ కాలం బై డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి సో ఈ సింటాక్స్లో మనకి విధమైన ఎర్రర్ రాదు. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఏదైనా సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా సో ఆన్ టాప్ ఆఫ్ దిస్ అకౌంట్ టైప్ అదర్ కాలమ్స్ విల్ బి యాడెడ్. ఓకే, సో ఇలా మనము డైనమిక్ కాలమ్స్ సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ సో యూజింగ్ యాజ్ ప్రొజెక్షన్ కూడా మనము వాడచ్చు అనమాట. ఐ హోప్ యాజ్ ప్రొజెక్షన్ ఎలా వాడతాము, ఎందుకు వాడతాము ఓకే అంటే మల్టిపుల్ యూజ్ కేసెస్ ఉన్నాయి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద యూజ్ కేసెస్. ఓకే, సో యూ కెన్ కమ్ అప్ విత్ such any other use cases. So if you have any other use cases in mind, please comment in the YouTube section, comment section to add చేయండి. So this is another way of achieving the dynamic columns in a table. Okay, so that's it for today's class. I will come up with maybe other topic or other projection type with any other example. సో మీకు ఈ వీడియో అర్థమైతే సో అర్థమైందని చెప్పేసి కామెంట్లో యాడ్ చేయండి. సో దట్ ఐ విల్ కమ్ టు నో దట్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమవుతుందా లేదా, రీచ్ అవుతుందా లేక ఏదైనా క్లమ్జీగా చెప్తున్నానా లేకపోతే కన్ఫ్యూజింగ్గా చెప్తున్నాను, సో లేకపోతే మీకు ఏమన్నా అంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నానా అనేది క్లారిటీ ఉండడం కోసం ప్లీజ్ కామెంట్ సో దట్ ఐ విల్ ఇంప్రూవ్ మై ఎక్స్ప్లెనేషన్ వే. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో సీ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్.